స్వస్థతనిచ్చాడు. ఆ బేదస్త కోనేరులో ఈయన దిగుదాం అనుకునేసరికి వేరే వాళ్ళు వచ్చేసి దిగేసి, సో ఇలా జరుగుతూ ఉంది. అయినప్పటికీ సరే దేవుడు ఏం చేశాడు, ఆయన కూడా స్వస్థపరిచాడు. స్వస్థపడి కూర్చున్నాం అనగానే స్వస్థపరిచాడు. మరి పక్షవాయు కలిగినటువంటి ఆయన్ని పై నుండి కిందకు దించారు నలుగురు స్నేహితులు. మరి ఆయన్ని స్వస్థపరిచాడు. నీ పరుపెత్తుకొని అనగానే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మనసు అన్ని కూడా తీసుకొని చక్కగా వెళ్ళిపోయాడు. సో ఈ రోజు దేవుడు చేసినటువంటి ఇంకొక అద్భుత క్రియ చూద్దాం. డజంట్ హ్యావ్ హర్ హస్బెండ్. ఎవరైతే తన యొక్క భర్తని కోల్పోయినటువంటి స్త్రీలు ఉంటారో వాళ్ళని విధవరాండ్రు అంటారు. విధవరాండ్రు అంటే ఏంటి అంటే వాళ్ళు వైట్ క్లోత్స్ వేసుకుంటారు, అంటే తెల్ల బట్టలు వేసుకుంటారు. మన పురాతన భారతదేశంలో చూసినట్లయితే విధవరాండ్రు అనేటువంటి వారు ఎక్కడికి రాకూడదు. పెళ్లి జరుగుతుంది అనుకో, వాళ్ళు రాకూడదు. ముసుగు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని ఇంట్లోనే కూర్చోవాలి. పొద్దున్నే లేచి దేనికి పడితే దానికి బయటికి రాకూడదు. ఎందుకంటే విధవరాండ్రు ఎదురొచ్చారని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. విధవరాండ్రు అంటే బత్తలేని వాళ్ళు. సో ఇంకా వాళ్ళు రంగురంగులు గాజులు వేసుకోకూడదు, రంగురంగులు చోలీలు పెట్టుకోకూడదు. సో అంతా కూడా చాలా జాగ్రత్తగా ఎవరి కళ్ళలో పడకుండా కూర్చోవాలి. ఇంకా ఏం చేసేవాళ్ళు తెలుసా, అంతకంటే ముందు భర్త చనిపోతే ఆయనతో పాటు కాల్చేవాళ్ళుగా పురాతన భారతదేశంలో కట్టెలు పెట్టి శరీరాన్ని అందులో పెట్టి చనిపోయిన ఆయన కాల్చేవాళ్ళు. దాని మీద పడుకోబెట్టి పిడకలేసి కర్రతో పెట్టి కాల్చేవాళ్ళు. సో ఈ స్త్రీని కూడా తీసుకెళ్లి ఆయనతో పాటు పడుకోబెట్టి చంపేసేవాళ్ళు. బ్రతుకున్న ఆమె తీసుకెళ్లి ఆయన శవంతో పాటు పడుకోబెట్టి ఆమెను కూడా కాల్చేస్తే ఆమె కూడా చచ్చిపోయింది. దాన్నే సతీ సహగమనం అంటారు. సతీ సహగమనం అంటే భర్తతో పాటు కలిసి చనిపోవడం. సో అంత ఘోరమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ మన యొక్క భారతదేశంలో దురదృష్టవశాత్తు అన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ నాయిన్లోని విధవరాలంటే నాయిను అనేటువంటి ప్రాంతం, అదొక ఊరి పేరు. ఏ ఊరు ఆ ఊరి పేరు? నాయిను. చెప్పండి. ఇప్పుడు చెప్తేనే నేను అడిగినప్పుడు చెప్పగలుగుతారు. ఆ ఊరి పేరు నాయిను. ఏంటిది? నాయిను అనేటువంటి ఆ ఊరిలో విధవరాలు ఉందంట. విధవరాలు అంటే భర్త లేదు ఆమెకి. భర్త. కుమారుడు అంటే ఏంటి? కొడుకు. కుమారుడు అంటే ఎవరు? ఆ కుమారుడు పాపం ఏమైందో ఏం జరిగిందో మనకు తెలియదు, చనిపోయాడు. ఆమెకు భర్త లేడు, చనిపోయాడు. కుమారుడు ఒకడు ఉన్నాడు. ఇంతకాలం పాపం డబ్బులు తీసుకొచ్చి కష్టపడి తల్లికి కావాల్సిన ఆహారాన్ని పెట్టాడేమో మనకు తెలీదు. ఇప్పుడు ఆ కుమారుడు కూడా చచ్చిపోయాడు. యవనస్తుడు చనిపోయాడు. ఇంకా చనిపోయిన ఆయన్ని పాడి మీద పెట్టుకొని నలుగురు కలిసి అటు ఇటు మోసుకొని తీసుకెళ్తున్నారు. ఎందుకు? కాల్ చేయడానికో పోడ్చడానికో. మొత్తానికి ఇంకా ఆయన చనిపోయాడు. ఇంకా ఆయన ఈ లోకయాత్ర ముగించేశాడు. ఆయన చనిపోయాడు. ఇక అందరూ చనిపోయిన ఏసై మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు. అందరిని బట్టి ఏసైనా మనకు స్తోత్రం కలుగును కాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని చూడక చనిపోయిన వారు ఎంతమందో నీకు తెలుసా? ఈ దినాన్ని చూడకుండా నిద్రలోనే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసా నీకు? కానీ ఏసై మనకి ఈ రోజునిచ్చాడు. ఏసైకి స్తోత్రం. అయితే ఏం జరిగిందంటే, మరి ఈ యొక్క నాయిన్లో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలి యొక్క కుమారుడు చనిపోతే ఆయన్ని పట్టుకొని, ఇక్కడ మనకి ఎదురుగా ఏం కనిపిస్తుంది? ఇక్కడ మెట్లుకి వెనక ఇదేంటిది? గుమ్మం. ఏంటిది అది? గుమ్మము. సో ఇలాంటి గవిని దగ్గర నుండి తీసుకెళ్తున్నారు. అంటే ఊరి బయట. పల్లెటూరులో ఏంటనుకున్నారు, మన ఊరిలోనే సమాధులు పెట్టేసుకుంటాం. పల్లెటూరులో అట్లా కాదు, ఊరి చివర ప్రాంతంలో పెడతారు. ఇక్కడ ఊరు అనుకో, ఎక్కడో చివర ఈ సమాధులు పెట్టుకుంటారు. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు పూడ్చి, చెరువులు అలాంటివి ఉంటే అక్కడే చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఊరు లోపలికి వస్తారు. ఎందుకంటే ఎలాంటి చీకట్లో దెయ్యాలు బయటికి రాకూడదని. మనం ఎక్కడ ఉంటే సమాధి అక్కడే కట్టేస్తాం. అదేం మన పెద్ద విషయం కాదు. ఆ రోజుల్లో అలాంటి సాంప్రదాయాలు అన్ని కూడా చేసేవాళ్ళు. ఈ నాయిన్లో ఉన్నటువంటి ఊరిలో విధవరాలి యొక్క కుమారుడు చనిపోగానే ఆయన్ని పాడి మీద ఎక్కించుకొని ఈ నలుగురు మోస్తూ ఉన్నారు. ఇట్లా గవిని అంటే ఈ గుమ్మం దగ్గర ఉన్నారు కరెక్ట్గా. అప్పుడే ఏసై లోపలికి వస్తున్నారు. నాయిను అనేటువంటి ఊర్లోకి వస్తున్నారు. వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తల్లి పిల్లాడి కోసం ఏడుస్తుంటే ఆ బాధను చూస్తాడు ఏసయ్య. అసలే ఆమెకి ఎవరు లేరు, ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఒక్క కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఎంత బాధ ఉంటుందో, ఎంత ఏడుస్తుందో. ఆమె ఏడుస్తుంటే ఆమెను ఓదార్చడం కోసం చాలా మంది వచ్చారు అక్కడికి. చనిపోతే అందరూ వెళ్తారు కదా చూడడానికి. వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో పాపం, వాళ్ళు ఓదారుద్దాం, ఎలా చనిపోయాడో తెలుసుకుందాం అని చెప్పి అనుకుంటారు కదా. సో అలాగే ఆ స్త్రీని కూడా ఆ ఏడుస్తూ ఉన్నటువంటి ఆమెను ఓదార్చడానికి చాలా మంది వచ్చారంట. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏసయ్య ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె బాధ చూసి ఏసయ్యకి కూడా కనికరం కలిగింది. అయ్యో పాపం, ఒక భర్త లేడు, ఇంకా మిగతా పిల్లలు లేరు, ఒక్కగానొక్క కొడుకే ఉన్నాడు. ఇప్పుడు ఆ కొడుకు కూడా చచ్చిపోయాడు. ఈమెను ఎవరు పోషిస్తారు?
ఇంకేం పరిస్థితి ఏంటి అని ఏసై కూడా ఆమె చూసినప్పుడు కనికరం కలిగిందంట, బాధ కలిగిందంట. బాధ వేసినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏం చేశారంట, ఇక పాడిని ఇలా పట్టుకున్నారంట. మీ అందరికి పాడి తెలుసుగా, చనిపోయిన వారిని పాడి మీద పడుకోబెడతారు. క్రిస్టియన్స్ అయితే బాక్సులు తీసుకెళ్తారు, కాఫిన్ బాక్స్ అంటారు దాన్ని. ఇదేంటంటే పాడి, దాని మీద 4 కర్రలు పెట్టి మధ్యలో తాళ్ళతో కడతారనమాట. సో ఆ కట్టిన దాని మీద బొంతో దుప్పటం వేసి చనిపోయిన వాళ్ళని పడుకోబెడతారు. సో ఆ పాడిని వెళ్ళి ఇలా పట్టుకున్నాడు యేసయ్య. ఆ పాడిని ఇలా పట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళు వెళ్తా ఉన్న వాళ్ళు కాస్త ఆగిపోయారు, ఈయన ఎందుకో చేయబట్టుకుంటున్నాడు అని చెప్పి ఆపేశారు. ఆపిన తర్వాత చిన్నవాడ లెగు అనగానే చనిపోయిన వాడు సైతం తిరిగి లేచాడంట. చచ్చిపోయాడు, ఇంకెళ్ళిపోయి కాల్చేద్దామని తీసుకెళ్తున్నారు శరీరాన్ని. ఈయన ఇంతలో చిన్నవాడ లెగు అనగానే వెంటనే చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడంట. లెగిసి కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడటం ప్రారంభించాడండి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా భయం వేసిందంట. అమ్మో, చచ్చిపోయిన వాళ్ళు లేచాడేంటి, చచ్చిపోయిన వాడు ఎలా లేచాడు అసలు, మన మధ్యలో ఒక ప్రవక్త వచ్చాడు, చాలా గొప్ప ప్రవక్త మనలోకి వచ్చాడు, చాలా గొప్ప కార్యాలు ఈయన చేస్తున్నాడు అని చెప్పి కొంతమందికి భయం వేసిందంట. చచ్చిపోయిన వాళ్ళు వేసాడని కొంతమందికి ధైర్యం వచ్చిందంట, కొంతమందికి ఏసైని నమ్మారంట, కొంతమంది ఏసైని వ్యతిరేకించారంట. సో ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక చనిపోయిన వాళ్ళు వేసేసరికి చాలా మందికి ఏసై మీద విశ్వాసం వచ్చింది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరికీ ఆ విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక మిరకలు జరిగింది అనుకో, వెళ్ళి మీరు మీ అమ్మ వాళ్ళకి చెప్తారు, అమ్మ వాళ్ళు ఇంకెవరికో చెప్తారు. సో అలా 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 అందరికీ స్ప్రెడ్ అవుతుంది కదా. సో అలాగే యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం యోదయ ప్రాంతం అంతా కూడా విస్తరించింది. అందరూ కూడా తెలుసుకున్నారు ఆయన చేసిన గొప్ప కార్యం. ఆ విధవరాల్ని తీసుకెళ్ళి, ఆ విధవరాలు ఏడుస్తూ ఉన్నాం దగ్గరికి, ఈ పిల్లాన్ని తీసుకెళ్ళి యేసు ప్రభు ఇదిగో అమ్మ నీ కుమారుడు అని ఇచ్చాడు. పుత్ర శోకం అంతా పోయింది. పుత్ర శోకము అంటే పుత్రుడు అంటే ఏంటి, పుత్రుడు అంటే ఏంటి, కుమారుడు. పుత్రుడు అంటే ఏంటి, శోకము అంటే బాధ. కుమారుడు చచ్చిపోయాడని ఎంతో ఏడ్చిందామా. దేవుడు ఇప్పుడు ఆ వేదన ఆమెకి ఏమిచ్చాడు, విడుదలనిచ్చాడు. ఏమిచ్చాడు, విడుదలనిచ్చాడు. నీ బాధ కూడా ఈరోజు ఏమైనా ఉందేమో నీ హృదయంలో, యేసయ్యని అడుగు. ఆయన నీ హృదయంలో ఉన్న వేదన అంతా కూడా తీసేస్తాడు. కానీ నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేయాలి. అప్పుడు యేసయ్య నీ హృదయంలో ఏదైనా వేదన ఉంటే సాత్విక, నీ హృదయాన్ని విడుదల, నీ హృదయంలో నెమ్మదినిస్తాడు, నీకు హృదయంలో ప్రశాంతతనిస్తాడు, నెమ్మదినిస్తాడు. గొడవ ఉండదు, పద్దాక వాళ్ళని కొట్టాలి వీళ్ళని కొట్టాలి, నెమ్మది లేని పరిస్థితులు ఉండవు. నీ కుటుంబంలో శాంతి లేదా, అమ్మ నాన్న పద్దాక పోట్లాడుకుంటున్నారా, అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. యేసయ్య నీ ప్రార్థన వింటాడు. యేసయ్య నీ ప్రార్థన విని గృహంలో నెమ్మదినిస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఒకరోజు ఎలాగే యేసు ప్రభు ఉంటాయంట, చాలా మంది చిన్నపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారండి. ఎందుకు తీసుకొస్తున్నారంటే యేసయ్య ఇలాగ వాళ్ళ మీద చేయి ఉంచితే వారికి ఆశీర్వాదం వచ్చిందన్న ఉద్దేశంతో అనేక మంది తల్లిదండ్రులు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తుంటే శిష్యులు అన్నారు, ఆయన ఇప్పుడు దాకా సువార్త చెప్పి అలసిపోయాడు, ఇప్పుడు మీరు తీసుకురావద్దు, పంపించేయండి అన్నారు. అంటే అప్పుడు యేసయ్య ఏమన్నా తెలుసా, చిన్న పిల్లలను నా యుద్ధకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి చెప్పారంట. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే యేసయ్యకి చాలా ఇష్టం. కాబట్టి నువ్వు ఆ యేసయ్యకి ఇష్టమైన స్నేహితుడు ఉంటావా, స్నేహితురాలు ఉంటావా? అయితే ఈ రోజు నుండే ప్రార్థన చేయి. నీకు ఏ సమస్య వచ్చినా యేసయ్యని అడుగు, యేసయ్య నీకు సహాయం చేస్తాడు.